ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు చంద్రబాబు నాయుడు కాడికి పోయి, సార్ నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినావు, మేము జనాలలోకి పోయి ఓట్లు అడిగితే మమ్మల్ని చీపుర్లతో చెప్పులతో కొట్టేటట్టున్నారు సార్ అని అంటారు. అంటే లోపలికి పోయి ఒక కోడిని పట్టుకొచ్చాడంట చంద్రబాబు. కోడిని పట్టుకొచ్చి దాన్ని ఈకలు వీక్తున్నాడంట. పాపం నొప్పి తట్టుకోలేక ఆ కోడి గట్టి గట్టిగా అరుస్తుందంట. రెక్కలన్నీ పీకినాక ఆ కోడిని కింద వదిలిపెట్టి జోబిలో ఉండే ధాన్యం గింజలు తీసి దానికి వేసినాడంట. రెక్కలు పీకిన నొప్పిని మర్చిపోయి ఆ కోడి ఆ ధాన్యం గింజల్ని బాగా తినిందంట. ప్రజలు కూడా అంతేరా, 4.5 సంవత్సరాలు మనం చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి అన్ని కూడా ఎలక్షన్ల ముందర పసుపు కుంకుమ అంటే మర్చిపోతారంటున్నాడంట ఈ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, మొగతనం ఈ చంద్రబాబు నాయుడికి ఏమీ లేవు. వేటాడడం చేత గాని ఒక ముసలి సింహం బంగారు కంకణాన్ని పట్టుకొని చెట్టు కింద కూర్చునిందట. దారిలో పోయే వాళ్ళకందరికీ ఆ బంగారు కంకణాన్ని చూపించి సాయం చేయమని అడుగుతుందట. ఎవరైనా కూడా ఆ బంగారు కంకణానికి ఆశపడి దగ్గరికి పోతే వాళ్ళని చంపి తింటుందట. ఎందుకంటే సింహం అనేది ఒక క్రూరమైన మృగం. చంద్రబాబు నాయుడు అంతకన్నా క్రూరమైన మృగం. ఎవరైనా కూడా పెన్షన్కో, బిల్డింగుకో, పసుపు కుంకుమకో, అన్నదాత సుఖీబాబాకో ఆశపడి దగ్గరికి పోతే మనల్ని, మన రాష్ట్రాన్ని ఇంకొక 4.5 సంవత్సరాలు దోచుకొని తింటాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి 4.5 సంవత్సరాలు కాలం గడిపి రేపు 8వ తేదీ వేస్తాడంట. 4వ విడత, 5వ విడత రుణమాఫీ. చంద్రబాబు నాయుడు చేసే రుణమాఫీ ఎట్టుంటుందిరా అంటే, ఒక పిల్లోడు వాళ్ళ ఆయన కాడికి పోయాడంట. డాడీ నాకు బర్త్డే వస్తుంది డాడీ, నాకు బట్టలు కొని అంట. వాళ్ళ ఆయన ఒకరో ప్యాంటు కొనిచ్చాడంట, ఒకరో సొక్కా కొనిచ్చాడంట, ఒకరో బనీని కొనిచ్చాడంట. అన్ని కొనిచ్చే లోపల పుట్టినరోజు అయిపోయిందట. అంటే చంద్రబాబు నాయుడు 1వ విడత, 2వ విడత, 3వ విడత అనే లోపల రాష్ట్ర ప్రజలకు అందరికీ మడత పడింది ఈరోజు. కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి. ఎటువంటి రాజకీయ నాయకులు మీకు కావాలా? కష్టపడి పనిచేసే రాజకీయ నాయకులు కావాలన్నా, స్వార్థంతో డబ్బులు దోచుకునే రాజకీయ నాయకులు మీకు కావాలన్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైన విద్యను చదివే విధంగా ఒక డాక్టరో, ఒక లాయరో, ఒక ఇంజనీరో అయ్యే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడికి ఆరోగ్యం బాగాలేకుంటే చావే గతి అని బతికిన రోజుల్లో కూడా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లకు పోయి వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముక్కి మూలిగి కట్టిన ఇల్లు ఎన్నిరా అంటే 5 లక్షల ఇల్లు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో 40 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం చేసినావు చంద్రబాబు నాయుడు నువ్వు అని అడిగితే, పట్టిసీమ ప్రాజెక్టు కట్టాడంత. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి రాయలసీమనంతా సస్యశ్యామలం చేశాడంత. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరిట 32 భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి రాయలసీమలో కానీ, ఆంధ్రాలో కానీ, పక్క రాష్ట్రమైన తెలంగాణలో కానీ కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారేటట్టు చేసినాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు కెనాళ్లను నిర్మించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే, ఆడ మా ముచ్చుమారి కాడ ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ ఎత్తుకొని బిగించినాడు. అంతే చేసింది చంద్రబాబు నాయుడు. నీళ్ళు వచ్చినప్పుడు ఆడికి పోయి గేట్లు ఎత్తి వస్తాడు అంతే. మామూలుగా అట్లా గేట్లు ఎత్తేటువంటి మా ఊర్లో ఏమంటారంటే లస్కర్ అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి చేసిందంతా మోసమే తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలే. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు న్యాయం చేయడం లేదు అంటే, రాష్ట్రం అప్పుల పాలైపోయిందంట. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవట. ఈయన ధర్మ పోరాట దీక్షలు చేయడానికి డబ్బులు ఉన్నాయి, నవనిర్మాణ దీక్షలు చేయడానికే డబ్బులు ఉన్నాయి, ప్రత్యేక విమానాల్లో టూర్లు పోనీకే డబ్బులు ఉన్నాయి, 5 స్టార్ హోటళ్లలో పార్టీలు చేసుకోనికే డబ్బులు ఉన్నాయి, 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కునేదానికి డబ్బులు ఉన్నాయి, పక్క రాష్ట్రమైన తెలంగాణలోకి పోయి కాంగ్రెస్ వాళ్లకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి. కానీ మనకు రైతులకు మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు అందరికీ 100% ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఆయన పొడుగు నారా లోకేష్కి 3 పూట్ల 30 పూట్ల పెట్టినంత పెడుతున్నాడు చూడు, దానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రోజు ఊసర వెళ్ళి కూడా ఊరేసుకొని చచ్చిపోతుంది.
ఎందుకంటే ఆయన ఈ మధ్య ముద్ది తప్పినాడు. పొద్దున్న లేచిన ప్రత్యేక హోదా కావాలంటాడు, సాయంత్రం అయితేనే నాకు వద్దు అంటాడు. నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేస్తే నేనే చేయమని అంటాడు. జనాలు అందరూ ఊరే మన పెద్ద నోట్లన్నీ ఎత్తుకపోతా నరేంద్ర మోడీని తన్నాలరా, మనల్ని బ్యాంకుల బయట గంటలు నిలబెట్టిస్తాడని ప్రజలు మాట్లాడుకుంటుంటే మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నాకు దానికి ఏం సంబంధం లే అంటాడు. ఒకరోజు నరేంద్ర మోడీని మించిన నాయకుడే లేడంటాడు, ఒకరోజు నరేంద్ర మోడీ పెద్ద దొంగ అంటాడు. ఒకరోజు అమ్మ నా ఇటలీ బొమ్మ నాని సోనియా గాంధీని అంటాడు, సోనియమ్మ మా అమ్మ దేవత అంటాడు. ఒకరోజు కేసీఆర్ గద్దముక్కోడని ఒకరోజు అంటాడు. హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్తో పొత్తుకు ప్రయత్నం చేస్తాడు. మీరే ఆలోచన చేయండమ్మా, ఇంత అవకాశవాది ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఉండడు. ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రాజకీయ పరిస్థితులు కూడా బాగలేవు. ఎవడు యాపొద్దు యా పార్టీలో ఉంటాడో ఎవరికి అర్థం కావడంలే. బట్టలు మార్చినంత సులభంగా పార్టీ కండువాలు మారుస్తున్నారు ఇక్కడ నాయకులు. మొన్ననే ఒక ఆయన బయటికి పోతా వాళ్ళ భార్యని అడిగినాడంట, ఏమే కండువా తీసుకురా అని అంట. ఏ రంగు తిని అడుగుతుందంట వాళ్ళ భార్య. అంటే వాళ్ళ భార్యకు కూడా అర్థం కావడంలే యా పార్టీలో ఉన్నారు ఈ నాయకులు అనేది. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు నందికొట్కూరు రాజకీయం. ఒకనొకప్పుడు రోషానికి పౌరుషానికి మారుపేరైన ఈ నందికొట్కూరు రాజకీయము ఈ రోజు చేతగాని రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. దానికి గల కారణం ఏమంటే మొన్నటి వరకు ఇక్కడ ఉన్న నాయకులు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చంపుకున్నారు, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలీదు, మొన్ననే ఆ పటేల్ సెంటర్లో ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు. దేనికోసం ఏకమైనారయ్యా మీరిద్దరు అంటే నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏకమైనారట. 4 సంవత్సరాల 11 నెలల 20 రోజుల వరకు వీళ్ళకు నందికొట్కూరు కనపడలే, నందికొట్కూరులోని అభివృద్ధి కనపడలే. దేనికోసం ఏకమైనారంటే నందికొట్కూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు చేసిన పాపాలు బండారాలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈ రోజు వీళ్ళందరూ కూడా ఏకమైనారు. మైకు దొరికితే ఊర్లు తిరిగి చెప్తున్నారట, సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు పిల్ల రాజకీయం చేస్తున్నాడు వాడు. అవును సార్ నేను పిల్లోనే, ఎన్ని కేసులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఒంటరిగా పోరాడానే తప్ప నా గౌరవాన్ని నా కుటుంబ గౌరవాన్ని నన్ను నమ్ముకునే ప్రజల ఆత్మగౌరవాన్ని ఎక్కవే నా శత్రువుల కాళ్ళ దగ్గర నేను తాకట్టు పెట్టలే సార్. సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు, వానికి ఏం రాజకీయం తెలుసు అని అడుగుతున్నాడట. అవును సార్ పిల్లోడే, నాకు రోజుకో కండువా మార్చడం తెలీదు, నాకు రోజుకో పార్టీ మారడం తెలీదు, నమ్ముకునే కార్యకర్తల గొంతు కోయడం నాకు తెలియదు, కాంట్రాక్ట్లలో కమిషన్లు కొట్టడం నాకు తెలియదు. నాకు తెలిసిందంతా నన్ను నమ్మిన వాడి కోసం ప్రాణం ఇవ్వడం మాత్రమే నాకు తెలుసు. ఈరోజు మొన్నటి వరకు ఒకరినొకరు అట్టిట కూడా తిట్టుకోలే. ఒకడేమో నందికొట్కూరు నయ్యమనే, ఒకడేమో నల్లమల్ల వీరప్పననే. ఈరోజు వీళ్ళిద్దరూ కలిసిపోయి ఒకటే వేదిక ఎక్కి ఒకరి మూతులు ఒకరు పట్టుకొని నువ్వు మంచోనివి అంటే నువ్వు మంచోనివి, నువ్వు గొప్పనివి అంటే నువ్వు గొప్పనివి అని డబ్బా కొడుతుంటే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి నవ్వాలన్నా ఏడ్చాలన్నా అర్థం కావడంలే. ఒకవేళ నవ్వినా కూడా దేంతో నవ్వాలన్నా కూడా అర్థం కావడంలే. అటువంటి నీచమైన స్థితికి దిగజారిపోయింది ఈరోజు ఈ నందికొట్కూరు నియోజకవర్గం. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, గౌరు వెంకటరెడ్డి కానీ, మాండ్ర శివానందరెడ్డి కానీ వీళ్ళకందరికీ ఉన్న ఏకైక అడ్డం ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమే. సిద్ధార్థ రెడ్డి గారు ఒక్కడుగానే లేకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మనం ఆడిందే ఆట పాడిందే పాట అని అనుకుంటున్నారు. ఈ 2-3 రోజుల్లోనే సిద్ధార్థ రెడ్డి గారిని మనం ఏదో ఒకటి చేయాలని వ్యూహరచన చేస్తున్నారంట. మీ అందరి ప్రేమ ఆప్యాయత అభిమానం నా పైన ఉన్నంత వరకు కనీసం నా కాలి గోటిని కూడా ముట్టుకోలేరు. మీరే ఆలోచన చేయండి. ఇది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన నియోజకవర్గం. ఇక్కడ నాకు పదవులు వచ్చేది లేదు, నాకు వ్యాపారాలు లేవు, నాకు ఎటువంటి లాభము లేదు. కానీ ఎందుకు ఇంత కష్టపడి తిరుగుతున్నా అంటే నేను గాన నీకు హక్కిస్తా అని చెప్పినా కదా. ఎందుకు ఇంత కష్టపడి తిరుగుతున్నామంటే ఈరోజు నేను గాన రాజకీయం అనేది సాధించుకుంటే
ఈ నందికొట్కూరు నియోజకవర్గంలోని ఒక 4 నియంతలు గెలుస్తారు. నేను గాన రాజకీయం అనేది సాధించుకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ చెప్పు కిందనే ఇక్కడి ప్రజలు బతకాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరే ఆలోచన చేయండి. నన్ను రాజకీయం అనేది సాధించుకొని వాళ్ళను గెలిపియమంటారా, లేదా పోరాడి నందికొట్కూరులో ప్రజలని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమంటారా? అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవరుండారా సిద్ధార్థ రెడ్డి గారింట? డబ్బులంతా మా కాడనే ఉండే, పదవులంతా మా కాడనే ఉండే అని అంటున్నారు వాళ్ళు. నీ కాడ 4 అవినీతి పరులు ఉండొచ్చు, నీ కాడ అధికారం ఉండొచ్చు, కానీ నా దగ్గర దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు ఉన్నారు, పేదల కష్టాలు తెలిసిన నాయకులు ఉన్నారు, నా తల్లిదండ్రుల దీవెనలున్నాయి, ఆ భగవంతుని ఆశీస్సులున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా వెనక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ అందరి కోసం పోరాడడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడే నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన. మీరందరూ ఒక్క విషయం చివరిగా ఒక్క మాట చెప్పి చాలించుకుంటా. ఒక్కటి గమనించండి, ఒక మనిషికి ఒక పెన్షన్ కన్నా, ఒక బిల్డింగ్ కన్నా, ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకం కన్నా, ఒక ఆరోగ్యశ్రీ పథకం కన్నా ఒక మనిషి స్వేచ్ఛగా బతకడం అనేది ఒక మనిషికి ముఖ్యం. నేను నా జీవితానికి హీరోని ఎట్లయితే అనుకుంటానో మీరు మీ జీవితాలకు హీరోలే. నేను ఏ రకంగా అయితే నా కుటుంబంతో సంతోషంగా బతకాలని కోరుకుంటానో మీరు కూడా మీ కుటుంబాలతో సంతోషంగా బతకాలని కోరుకుంటారు కదా, వాస్తవమే కదా? అట్లా మీరు మీ కుటుంబాలతో సుఖంగా సంతోషంగా బతకాలని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మీరు గాన ఓటేస్తే ఎన్ని రోజులైనా చేతులు కట్టుకొని తల దించుకొని చెప్పులు వదిలేసి నిలబడే బానిస బతుకులు బతకాల్సిందే తప్ప స్వేచ్ఛ అనేది మీకు రాదు. ఎందుకంటే ఒకడు మనుషుల్ని చంపుతాడు, ఇంకొకడు కేసులు పెట్టి చంపుతాడు. వాళ్ళిద్దరూ కలిస్తే ఈ నందికొట్కూరునే చంపుతారు. కాబట్టి నేను చెప్పిన మాటలో నిజం ఉంది, నిజాయితీ ఉంది అని మీరు అనుకుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఈరోజు మీరు ఇంటికి పోయిన తర్వాత ఏకాంత సమయంలో మీ కుటుంబంతో ఉండే సమయంలో, భోజనం చేసే సమయంలోనో లేకుంటే పడుకొని ఉండే సమయంలోనో 2 నిమిషాలు ఆలోచన చేయండి. నేను చెప్పిన మాటలో నిజం ఉందా లేదా అని ఆలోచన చేసుకొని, జగనన్న చేస్తున్న కష్టంలో నిజాయితీ ఉందా లేదా అని ఆలోచించుకొని, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల్లో వాస్తవమా కాదా అని ఆలోచన చేసుకునే తర్వాత ఫ్యాను గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అమ్మా. రాజన్న రాజ్యాన్ని తిరిగి సాధించే బాధ్యత మాది అని తెలియజేసుకుంటూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా